తారని ఆశిస్తున్నాను తండ్రి. దీనులమైన దరిద్రులమైన మమ్మలని మీరు ప్రేమించారు నాయన. విద్య లేకపోయినా సరే మమ్మలను ఎన్నుకున్నారు నాయన. నీ పరిచర్యను అప్పగించావు. ఈ భూమి మీద నీ పని చేస్తా ఉంటే అనేక విధాలమైన శోధనలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయనే తెలుసుకొని ఈ పనికి నేను ఒప్పుకున్నాను ప్రభువా. జయించగల శక్తి నీవే, సహించగల శక్తి నీవే, భరాయించగల శక్తి నీవే. నీవే నీ బిడ్డల పక్షముగా ఉండి ప్రతి శోధన కల్పిస్తున్న సైతాన్ అపవాదిని గద్దించి నీ పిల్లలందరికీ సరళమైన మార్గము గుండా, విశాలమైన మార్గం గుండా, ప్రశాంతమైన మార్గం గుండా నడుచున్నట్లుగా ప్రజలందరికీ, నీ సంఘ బిడ్డలందరికీ, విశ్వాసులందరికీ, నాకు మాకు అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవునికి ఇష్టమైన సంఘమా, ఆ సంఘములో చేరిన విశ్వాసులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు చాలా చాలా ఇష్టముగా, చాలా ఇష్టముగా తన ప్రజలతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న దేవుడని బైబిల్లో ఉంది. మరి దేవుని ప్రజలంటే ఎవరు అని మీరు గుర్తించారు? చెప్పండి బాబు. దేవుని ప్రజలంటే ఎవరని గుర్తించారు? ఒకటి నేనే చెప్పేస్తాను, బాగానండి. ఒకటి, మొట్టమొదట ఇశ్రాయేలులు అన్న వారందరూ దేవుని ప్రజలే. తర్వాత రెండో తెగ ఎవరంటే యూదులు అన్నవారు కూడా దేవుని నమ్ముకున్న వారే దేవుని ప్రజలే. ఆ తర్వాత ఎవరు దేవుని ప్రజలంటే చేపలు పట్టుకొని జీవించే వారి దగ్గరికి యేసుప్రభువు వెళ్ళి వారిని కూడా తను ఎంబడి రమ్మన్నాడు, వచ్చారు. వారు కూడా దేవుని ప్రజలే. మరి మనమందరం కూడా ఒకప్పుడు అన్యులు కదా, అంటే దేవుని ఎరగని జనాంగం. ఇప్పుడు ఎవరయ్యాం? దేవుని ప్రజలమయ్యా. మరి దేవుని ప్రజలమైన మనతో మన దేవుడు ఏం చెబుతున్నాడో ఆలకిద్దాం వద్దా? చక్కగా మీరు ఆలకించాలి, జాగ్రత్తగా ఆలకించాలి. ఎందుకంటే దేవుని ఎరగని ప్రజలు కూడా ఉన్నారు, దేవునికి ఏమండి దూరమస్తులు ఉన్నారు. మరి ఈరోజు చెప్పే మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మన భవిష్యత్తుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. గడిచిపోయిన కాలం ఎలా పోయింది వదిలేయండి. రేపు కానించి వచ్చే దినాలు, సంవత్సరాలు ఉన్నాయి కదా, ఆ దినాలకి నీకు మేలు చేయాలని ఇంకా దేవుడు ఆలోచిస్తున్నాడు. ఇంతవరకు చేశాడు, కానీ ఇంకా ఇంకా చేయాలి నా బిడ్డలకి, నా ప్రజలకి, నా జనులకు అని దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. ఇది మనం ఆలోచిద్దాం. 81వ కీర్తన, 81వ కీర్తన 8వ వచనం చూడండి. దేవుడు ఎంత చక్కగా మాట్లాడినట్లుగా. ఏమన్నాడంటే నా ప్రజలారా అంటే ఎవరిని దేవుడు నా ప్రజలారా అన్నాడంటే ఏం చెప్దాం? దేవుడు నా ప్రజలారా అన్నాడండి. ఇప్పుడు అంటే ఆ ప్రజలు ఎవరు? మనమే. అవునా? ఎవరు? మనమేనా? మనమే దేవుని ప్రజలము.
మరి దేవుని ప్రజలు, మరి దేవుడు నా ప్రజలారా అన్నాడంటే మనం ఎంత సంతోషించాలి ఏమండి? ఒకవేళ దారిని పోయేవాళ్ళు ఎవరు ఉన్నారు అనుకోండి, తమ్ముడు ఇట్రా అన్నాం అనుకోండి, ఆడేమనుకోవాలా? ఏమన్నయ్యా పిలిచేవని రావాలి కదా, నువ్వెవడో పిలుస్తున్నావు అని పోతాడా? పోడు. ఎందుకంటే పిలిచిన పిలుపు ఎలాంటిది? మంచిది. తమ్ముడా ఇటు రారా అన్నావు, ఆ పిలుపులోనే ఒక మంచితనం దాగి ఉంది కాబట్టి ఆ పిలుపు విన్నవాడు వెంటనే ఏమని ఆ పిలిచేవని వస్తాడు. రాడంటారా? వస్తాడు. మరి ఇప్పుడు నా ప్రజలారా అని దేవుడు అంటే మనం ఏమనాలా? ఏమి నాన్న అనాలి కదా, ఏమి నాన్న పిలిచేవనాలి కదా కదా. చూడండి ఇక్కడ ఎలా ఉందో ఈ వాక్యంలోని, కొంచెం జాగ్రత్తగా వినండి మీరు. నా ప్రజలారా ఏంటంట? ఆలకించండి, నేను ఒక సంగతి మీకు తెలియపరచాలని నా ఆలోచన. నేను చెప్పే సంగతి మీరు జాగ్రత్తగా వినండి. నేను చెప్పే మాటల వలన మీకు భవిష్యత్తు పోలి మేలు ఉందని దేవుడు చక్కని పిలుపుతో నా ప్రజలారా, నా జనులారా, లేక నా బిడ్డలారా అని పిలుస్తున్నాడంటే మనకు ఏం చేయాలని, మనకు ఏం చేయాలని పిలుస్తున్నాడో, ఏం చేయాలని సంగతి చెబుతున్నాడో ఆలోచించండి దేవుని బిడ్డలారా వాక్యపూర్వకంగా. తర్వాత చదువు బాబు, చదువుమా. అయ్యో ఇశ్రాయేలు అన్న ఈ మాట భావాన్ని మీరు గుర్తించాలా. అయ్యో ఎప్పుడంటారు ఈ పదం? అయ్యో ఏంటే బాబు, మన ఎదుట ఎవరికైనా కష్టం కలిగితే, మన ఎదుట ఎవరైనా శ్రమ పడితే, మన ఎదుట మనం చూసేటప్పుడు వాళ్ళు పడరాని పాటలు పడతా ఉంటే అప్పుడు ఏమంటాం? అయ్యో ఇదేంట్రా, ఇది ఇలా జరిగింది, అయ్యో ఈ ఏమిటి. ఇందాక నేను ఒక ఇంటికి వెళ్ళి వచ్చా, మేమందరం అయ్యా అన్న అయ్యో ఇదేటమ్మ ఇలా జరిగింది, ఏ రోగం లేదు, చూడటానికి వెళ్ళారు, ఇదేంటి వెంటనే చనిపోయాడంట. మేము కూడా అన్నాం పాదం సేమ్. చూడండి దేవుడు కూడా అదే మాట అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అన్నవారు, లేకపోతే విశ్వాసులైన మనము కూడా అంటే ఏదో కష్టంలో ఉన్నామని దేవుడు చూశాడంటారా లేదంటారా? చూశాడు. చూసి అయినా మాట్లాడే మాట ఏంటంటే, అయ్యో నా ప్రజలారా, ఇశ్రాయేలులారా, విశ్వాసులారా, మీరందరూ కలిసి నా మాట వినిన ఎడలా ఎంత మేలు. అంటే ఒకవేళ ఇశ్రాయేలైనా విశ్వాసులైనా ఇప్పటి కాలం మనమైనా దేవుడు అయ్యో అన్నాడంటే ఏంటి అక్కడ భావం? నా మాట మీరు వినట్లేదనే బాధతో, ఏమండి కష్టముతో, అయ్యో నా బిడ్డలు, అయ్యో నా ప్రజలు ఏమిటి ఇలాగా తయారయ్యారు, ఎందుకు ఇలాగా తయారయ్యారు, ఎవరి మాటలు ఆలకిస్తున్నారు వీళ్ళు, ఎవరి మాటలు వింటున్నారు వీళ్ళు, నేనేదో భవిష్యత్తును గురించి వారికి ఎంతో గొప్ప మేలు చేయాలని నేను అనుకుంటా ఉంటే, నేను చెప్పే మాట వినకుండా, నేను చెప్పే సంగతి ఆలోచించకుండా, ఏమండి నేను చెబుతున్న దానికి వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏమిటి వీళ్ళు ఇలా అయిపోతున్నారు? అయ్యో ఈ ప్రజలకి ఇంకెవరు మేలు చేస్తారు? ఇశ్రాయేలుకి ఎవరు మేలు చేసేవారు ఉన్నారు? ఇక ఎవరును లేరే. మేలైనా నేనే చేయాలా, ఏమండి వారి మార్గాల్లో నేనే నడిపించాలా. మరి ఈ ప్రజలు ఏంటి, నా మాట వినట్లేదు. మరి మాట వినాలంటారా వినకూడదంటారా? ఎవరి మాట అది? దేవుని మాట. దేవుని మాట తప్పగా నువ్వు నేను వినాలి. ఇది వాక్యము. పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి మన మధ్యలో నిలబడి తన వాక్య ద్వారాగా, తన లేఖనముల ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు.
మనమందరము ఈ మాట తప్పగా వినాలా లేదా? వినాలి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలైతే వినలేదండి. వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజలైతే వినలేదు. వినకపోవటం వల్ల ఏం జరిగింది అని మనం గత వారాల్లో చూసామంటే వారికి నాశనమే సంభవించింది. ఎక్కడ నాశనం సంభవించింది అంటే వాళ్ళు అరణ్యములోనే, ఒక ఊర్లోకి వెళ్ళలేదు, ఒక గ్రామంలోకి వెళ్ళలేదు, ఒక రాష్ట్రంలోకి వెళ్ళలేదు, ఊరు పల్లి కాని స్థలములో ఇశ్రాయేలు అందరూ కూడా ఏమైపోయారని చదివే వాక్యము, నశించిపోయారు. ఏమండి, తాపకరమైన సర్పముల చేత కాటు వేయబడి అందరూ, శవాలు కూడా పౌడ్చడానికి లేదు స్థలము, శవాలు కప్పెట్టడానికి కూడా మనుషులు లేరు. ఎక్కడ చచ్చులు అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు మోసే గారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం ఏం చేద్దాం ఇప్పుడు? దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే ఏం జరుగుతుందన్నాడు? ఎంతో మేలు నీకు. నీవు దేవుని మాట వింటే చాలు బాబు, అమ్మా. దేవుని మాట మనం వింటే చాలు. అది మనకి, మన కుటుంబాలకి, మన బిడ్డలకి, ఏమంటే రాబోయే తరాల వారికి కూడా అది మేలే. అవునంటారా కదంటారా? ఏమండి, ఒక అబ్రహాం గారు పిలిచినప్పుడు అన్యుడు, ఒకప్పుడు మళ్ళాంటి అన్యుడు, విగ్రహారాధన వాళ్ళ బాబు వాళ్ళంతా చేసేవారు. దేవుడు ఒకప్పుడు పిలిచాడు ఆయన, అంతే. పిలవగానే ఎవరో పిలిచారు అలాగని అనుమానించలేదు, కానీ నన్ని దేవుడే పిలిచాడు, దేవుడు పిలుస్తున్నాడు అని గ్రహించుకొని, ఏమండి, ఆ మాటకి లోబడి, ఆ మాటను ఆలకించి, ఆ మాట ప్రకారంగా చేయటం వలన ఎన్ని తరాల వారు ఆశ్రయించబడారని బైబిల్లో ఉంది. 1 అబ్రహాం గారు ఆశ్రయించబడ్డాడు, 2 ఇసాకు గారు కొడుకు ఆశ్రయించబడ్డాడు, 3 యాకోబు గారు ఆశ్రయించబడ్డాడు, 4 యేసేపు ఆశ్రయించబడి, 9 మనవాళ్ళు, ముదు మనవాళ్ళు. తండ్రి ఏమో అబ్రహాము, ఆయన కొడుకు ఇసాకు, ఇసాకు కొడుకు ఏమో యాకోబు, యాకోబుకేమో యేసేపు. ఏమండి, అంటే ఎన్ని తరాలు ఇప్పటికి? 4 తరాలు ఆశ్రయించబడ్డారండి. ఇంకా వారికి పుట్టిన పిల్లలు మరలా ఉన్నారు, వారికి పుట్టిన సంతానం ఉంది మరలా, వారు కూడా దీవించబడ్డారు. అంటే ఇలాగ తరతరాలు 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 దీవించబడడానికి గల కారణం ఎవరు? అబ్రహాం. దేవునికి స్తోత్రం. ఒక్కడు దేవుని మాట విన్నాడు, ఆ మాట కుమారుడికి చెప్పాడు ఇసాకి, ఇసాకు విన్నాడు. ఇసాకేమో యాకోబుకు చెప్పాడు, యాకోబు విన్నాడు. యాకోబేమో యేసేపుకి చెప్పాడు, యేసేపు విన్నాడు కదా. వీళ్ళందరూ విన్నారు. ఇంటే నీకు ఎంతైనా మేలుందన్నాడు దేవుడు. నువ్వు నా మాట వింటే నీకెంతైనా మేలు ఉంది. నువ్వు వెనక చూడకూడదు, సైతాను ఉంటుంది. ఇలా పక్కన చూడకూడదు, అపవాదం ఉంటుంది. నువ్వు నేను ఎడు చూడాలా? తిన్నగా నీ ఎదుట దేవుడు నిలుచున్నాడు. ఏమండి, నీ ఎదుట దేవుడు నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకండి, ఇప్పుడు మీ ఎదుట ఎవరు నిలబడ్డారు? మీరందరూ నన్నే చూస్తున్నారు కదా. మరి ఇలా చూడకుండా వెనక్కి ముందుకి ఇలా పక్కే చూస్తే ఎలా ఉంటుంది? అప్పుడు నేనేమనుకుంటాను, ఇడేటిడు చర్చికి వచ్చాడా, అడు చూస్తాడు, ఇడు చూస్తే వెనక చూస్తాడు, నాకు అది చూడేటని నాకు బాధ ఉండదా? అదే దేవుడు కూడా అన్నాడు, నా మాట అయిను, వాళ్ళ మాట ఈయన మాట కాదు. లోకం ఏదో అంటది, లోకం ఏదో చేస్తుంది, లోకస్తులు కాదు మనకు దేవుడు నిబ్రతగల దేవుడు, ధైర్యం పుట్టించే దేవుడు, నీకు సహాయపడే దేవుడు, నీకు తోడ్పడే దేవుడు. నిన్ను బట్టి నీ వంశమంతా, రాబోయే తరాలన్నీ కూడా దీవించబడాలి, ఆశించబడాలి. తరతరాలు 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 మీ వంశము వర్ధిల్లుతూ ఉండాలి. అందుకు నీవు నా మాట విను, నా మాట నేను. మరి నిజంగా మీ అందరికీ చెప్పాలి ఈ మాట, సందర్భం వచ్చింది కాబట్టి. మేము చిన్నపిల్లప్పుడు దేవుని మాట విన్నవారు ఎవరు అనుకుంటున్నారు? మా ఇంట్లోని మా అయ్య, మా అమ్మ. ఖచ్చితంగా ఆదివారం ఆలయంకి వెళ్ళేవాడు.
ఎన్ని పనులున్నా ఎన్ని ఉన్నా సరే వదిలేసి ఖచ్చితంగా మందిరంలో ఉండేవాళ్ళు. అలాగా వారు విశ్వాసులుగా దేవుని మాటనే పట్టుకున్నారు. ఎవరి మాట ఆలకించేవాళ్ళు కాదు, ఎవరితో సంబంధం పెట్టుకునేవాళ్ళు కదా వాళ్ళు. మా అమ్మ నాన్న, మా అయ్య అండి, మా అయ్య మా అమ్మ దేవుని మాట తప్ప ఎవరి మాట వినేవాళ్ళు. అందుకే ఎవరితో గొడవలు లేవు మా వాళ్ళకి, ఎవరితో సమస్య లేదు వాళ్ళకి. చచ్చిపోయిన దాకా ఎవరితో కూడా కరుగురయ్య కరుణరసం ఇలాంటిదన్న అనిపించుకోలేదు వాళ్ళు. ఎందుకంటే ఒకే మాట నమ్మారు వాళ్ళు. అలా నమ్మటం వల్ల ఆయన కొడుకులు ఏమయ్యారు చెప్పండి, చెప్పాలి. మీరు అబ్రహాం గురించి చెప్పినప్పుడు మీరు చెప్పేశారు కదా మీరు. సరే వాళ్ళు ఎవరో పూర్వకాలం మనం చూడలేరు వాళ్ళు, మీ కళ్ళకు కనపడవు కదా వీళ్ళు. ఎవరు కరుణరసమ్మ కరుగురయ్య చూసావా? అగవ నువ్వు చూసావు కదా. మరి ఏ రోజైనా ఎక్కడైనా చిన్న మచ్చ ఉంది వాళ్ళకి? ఎవరి చేత అనిపించుకున్నారా? వాళ్ళతో గొడవ పెట్టుకుని వీళ్ళతో గొడవ పెట్టి ఉన్నదా? లేదు. అంటే దేవుని మాట ఇంటి ఇలా ఉంటుందండి వ్యవస్థ. దేవుని మాటని బలముగా నువ్వు తీసుకుంటే ఏమండి, ఒకవేళ నీకు శత్రులు ఉండొచ్చు కానీ నువ్వు శత్రువు కావో, అది సంగతి. నీకు శత్రులు ఉంటారు. ఎందుకంటే యేసుప్రభువుకి శత్రులు లేరా? అపోస్తలులకు శత్రులు లేరా? అబ్రహాంకి శత్రులు లేరా? ఉన్నారు. కానీ వీళ్ళు శత్రులు అయ్యారా? లేదు లేదు, వీళ్ళు మిత్రులు అయితే ఉండేవాళ్ళు. శత్రువులు సైతము కూడా వారు బరాయించుకున్నారు. దేవుడు ఉన్నాడు పైన, ఆకాశంలో దేవుడు చూస్తున్నాడు కిందకి, భూమి మీద నరులందరినీ పరిశీలిస్తున్నాడని వారు ఆ రోజుల్లో నమ్మారు. అలా నమ్మటం వలన వారికి మేలు జరిగింది. అందుకని మనం ఈరోజు మనకి ఒక సంగతి దేవుడు ఏమన్నాడు బాబుడుగా, మా ఏమన్నాడు రా, సంగతి నేను తెలియజేస్తాను ఆలకించు. అయ్యా నీకే, అమ్మా మీకేరా. దేవుడు వాక్యం ద్వారాగా చెబితే నేను చెప్పట్లేదు, నేను అనుకుంటారు కదా మీరు. నేను కాదండి, ఇదిగో మీకు వాక్యం మీరు చదువుతున్నారు కదా, మీరు చదివిందే నేను ఏదో అలా వివరిస్తున్నాను అంతేగాని నేనుగా చెప్తుంది వాక్యంలో ఉంది. అది ఆ వాక్యం ఎవరిది? దేవునిది. మరి దేవుని ఆత్మ మాట్లాడుతుందని మీరు నమ్మారా? పోయిన వారు చెప్పించారు కదా వాక్యం. దేవుడేనా మాట్లాడుతున్నాడు నమ్ముతున్నారా? ఏమా నమ్ముతున్నారా? దేవుడే మాట్లాడుతున్నాడని మీరు నమ్మాలంతే. నేను కాదు, మనుషులు కాదు మాట్లాడుతుంది, దేవుని ఆత్మ నాలోకి వచ్చి ఆ ఆత్మ ప్రేరేపణతో వచ్చే మాటలు ఇవి. అందుకు తప్పనిసరిగా ప్రతి విశ్వాసం ఏం చేయాలా? ఆ మాట ఆలకించాల. ఎందుకు? ఆ మాటే నీకు మేలు, ఆ మాటే మనకు మేలు. ఆ మేలైన మాటని వినటానికి ఈ ఆదివారం ఇక్కడికి వచ్చాం. అందుకు జాగ్రత్తగా వినండి. నేను మిమ్మల్ని గలిబిలి చేయట్లేదు. ఏదైనా ఒక సబ్జెక్టు ఒక మాట పట్టుకుని దాంతోనే మీకు ఆధారం చూపిస్తున్నాను. అందుకు మీరు ఆ ఖచ్చితంగా అట్లా పట్టుకో ఉండాలి. పోయిన వారు ఏం చెప్పుకున్నాం? ఆరోగ్యం మీద దేవుడు కొన్ని ఆహార పదార్థాల గురించి చెప్పాడు కదా. అది నేర్చుకున్నట్టే కదా, తెలుసుకున్నారు కదా, కంట్రోల్ చేసుకున్నారా? తినేస్తా ఉన్నారా? చేసుకొని మంచిది. అది మీ ఆరోగ్యం గురించి అండి. మీరు బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలి, మీరు ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి. అది దేవుడికి ఇష్టం. అది భూమి మీద అయినా అక్కడైనా సరే బ్రతుకుతూ ఉండాలి, దేవుని చిత్తం. అది భూమి మీదైనా బ్రతికి ఉండాలి, అక్కడ కూడా బ్రతికి ఉండాలి. ఎక్కడ? పరలోకంలో. పాతాళంలోకి వెళ్ళకూడదు కదా. అందుకని దేవుడు అంటున్నాడు మనకి. అందుకే ఈరోజు ఏం చెబుతున్నాడు? ఒక సంగతి నీకు. ఏమిటా సంగతి అంటే, నువ్వు నా మాట విన. ఇదే సంగతి. ఇంక రహస్యం లేదు ఇందులో, రహస్యాలు ఏమి లేవు. నువ్వు నా మాట వినాలి, మీరందరూ నా మాట వినాలి అని దేవుడు ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని నువ్వు నేను ఏం చేయాలి ఇప్పుడు? ఏమండి, నువ్వు నేనేం చేద్దాం? 66 కీర్తన 16 వచ్చిన చదువుతారు ఒకసారి. ఇప్పుడు రెండో మాట ఏంటి? దేవుని యందు భయము భక్తి కలిగిన వారులారా దేవునికి స్తోత్రం. చూసారా? 81:8 కూడా అదే మాట దేవుడు చెప్పాడు. ఏమండి 66:16 కూడా ఏం చెప్పాడు దేవుడు? మళ్ళా మీరందరూ వచ్చి ఆలకించండి. ఆలకిస్తే చాలు, నా మాటని మీరు ఆలకిస్తే చాలు. మీ జీవితానికి, మీ భవిష్యత్తుకి, మీ ఇంటికి, మీ కుటుంబానికి, లేక మీ బిడ్డలకి, మీరు కలుగునే వ్యాపారాలకు, మీరు చేసే ప్రయత్నాలకి అన్నిటికీ ఉపయోగపడుతుంది నా మాట. అన్నిటికీ ఉపయోగపడుతుంది దేవుని మాట. ప్రియులారా, లోకంలో ఎన్నో వినొచ్చు మనం.
అవి మనకేమైనా ఉపయోగపడుతున్నాయా? ఆలోచించండి మీరు అందరమ్మా, మీరు కూడా ఆలోచించండిరా. లోకంలో మనుషులు రకరకాలు మాట్లాడతారు, ఆలకెత్తావు, కానీ అవి నీకేమైనా మేలు అవుతున్నాయా? అది నీకేమైనా ఉపయోగపడుతుందా? ఆడు చెప్పే మాట వల్ల నువ్వు ఏదైనా ఈ పని చేయగలిగావా? లేదు, ఇలా చెప్పాడేటే, ఇలా మాట్లాడేటే అని మళ్ళీ నీకు చిరాకు వచ్చేస్తుంది కదా కదా. మరి దేవుని మాట అయితే ఎలా చిరాకు వస్తుందా? రాదు. ఎందుకు రాదంటే దేవుని మాటలో మేలు దాగి ఉంది, దేవుని మాటలో దీవెన దాగి ఉంది, దేవుని మాటలో దయ దాగి ఉంది, దేవుని మాటలో మన భవిష్యత్తే దాగి ఉంది. అందుకని ప్రతి విశ్వాసి ఆ కాలంలో వాళ్ళు ఎలా పోయారు మనకు తెలియదు, అనవసరం మనకి. మన కాలంలో మనం ఇప్పుడున్న పరిస్థితిలో మనకున్న ఈ సమయంలో మనమందరం ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవుని మాటనే తీసుకుంటూ ఉండాలి. అమ్మా, మీ అందరికీ నేను 2 చేతులు నమస్కరించి చెప్పే మాట అదే, దేవుని మాట కాకుండా లోకంలో ఏ మాటని మనం వినకూడదు. కొంతమంది కక్షతో మాట్లాడతారు, కొంతమంది క్రోధంతో మాట్లాడతారు, కొంతమంది పగతో మాట్లాడతారు కదా. ఒకవేళ ఆ మాటలు కూడా ప్రేమగా ఉండొచ్చు నీకు, ఒకవేళ ఆ మాటలు కూడా తీగా కనబడవచ్చు, కానీ లోపల ఏముంది అనుకుంటాం? కానీ ఆ పగ, కోపం అవన్నీ ఉన్నాయి దేవుళ్ళని? లేవు, అవి లేవండి. దేవుడు ఎప్పుడు కూడా నీ మేలు కోరి, నా మేలు కోరి, మన అందరి మేలు కోరే మాట్లాడే దేవుడు. నేను చిన్నతనం నుంచి నాకు అన్యులు బొమ్మలు పూజించడం నాకు తెలియదు. నేను చిన్నప్పటి నుంచి ప్రార్థనలోనే పెరిగాను అనుకోండి. అలా పెంచారు మా అమ్మ వాళ్ళు అన్నప్పుడు, మా అక్కోళ్ళు కూడా. నేను అవన్నీ నాకు తెలియవు, ఆ పూజలు గీజుల గురించి నాకు తెలియవు. మరి నిజంగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను దేవుని మాటనే నమ్మాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు ఎంతమంది చెప్పుంటారు, నాకు ఎన్ని మాటలు వినబడి ఉంటాయి? ఏం బాబు, నేను కూడా మనుషుల మధ్యలోకి వెళ్తూ ఉంటాను, అప్పుడప్పుడు కాసేపు నిలబడతా ఉంటాను, కాసేపు వాళ్ళు ఏదో సరదా మాట్లాడితే వాళ్ళతో కాసేపు మునిగి ఉంటాను, కానీ మాట్లాడు నేను. వాళ్ళు అందుకే కొంచెం నాకు నచ్చని మాట్లాడితే పరారు వచ్చేస్తా ఉండే. ఏం తమ్ముడు వెళ్ళిపోతున్నావు, ఏం బెదరా వెళ్ళిపోతున్నావు అంటారు కొంతమంది. లేదు బెదరా, నాకు పని ఉంది అంటూ ఉంటాను కదా. వాళ్ళు తప్పించుకు వెళ్ళిపోతూ ఉంటాను, కానీ అక్కడే కూర్చొని మాట్లాడినా. అంటే ఈ మాటలకి ఆ మాటలకి తేడా నాకు కనపడిపోతుంది, కాబట్టి నేను ఆ మాటల్ని వినదలుచుకోలేదు. నాకే మాట కావాలనుకున్నాను? ఒక్క దేవుని మాట. అలాంటి ఆలోచన ఉండే వల్ల నన్ను ఎంత చేశాడు దేవుడు, నన్ను ఏ స్థితిలో నిలబెట్టాడు దేవుడు. లేదా ఎలా ఉండేవాళ్ళు చూడండి, నేను నా పేరు వాటర్లో ఉన్నా, ఒకవేళ ఉన్నా కానీ ఏ పేరు పెట్టేవాళ్ళు అప్పుడు? తాగిపోతాడా ఎర్రాజు, తిరిగిపోతాడా ఎర్రాజు అనేవాళ్ళే కదా. అంటే ఏ మాట వినకపోవటం వలన, ఏ మాట వినటం వల్ల ఈ మంచి పేరు అన్నది నాకు వచ్చింది అనొచ్చు మీరు. దేవుని మాటే, దేవుని మాటేనండి. ఉన్నాయి, నాకు తెలుసు. శ్రమలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, దూషణలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, నాకు తెలుసు. అవన్నీ తెలిసే నేను సేవకు వచ్చా. ఉన్నాయి అని, ఎందుకంటే ఆ ఆంధ్ర గారిని చూశాను నేను. ఆంధ్ర గారు సేవ చేసేటప్పుడు ఆయనకి దూషణలు ఉండి తిట్టేవాళ్ళు, పేరు పెట్టి తిట్టేవాళ్ళు అందరినీ. ఆయన మాట్లాడేవాడు కదా, మౌనంగా పోతా ఉండేవాడు. ఏదో ఏనుగు వెళ్తా ఉంటే కుక్కలు అనగా మొరితే ఏం చేస్తుంది, దాన్ని తొండది ఇలా కొడేసి పోతా ఉండేది. ఆయన పారిపోయి అలాగా నడిచాడు ఆయన ఆంధ్రయ్య. అది నేను చూశాను, బాగా చూశాను, దృష్టిని చూశాను. దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు, మరి ముఖ్యంగా వాక్యం ఇచ్చాడు. నాకు అక్షరం తెలియని నాకు దేవుడు ఎంత గొప్ప అదృష్టం ఇచ్చాడంటే అది మీరు గ్రహించాలి కదా. దాన్ని మీరు గ్రహించట్లేదు, మీ ఇష్టం మాట్లాడేస్తున్నారు. అది చూడట్లేదు, మీరు నన్నే చూస్తున్నారు పద్దాక. అరే ఆయన చూడటం కదా, ఆయనలో ఉన్న దాన్ని చూడాలా. ఆయనకి దేవుడు ఏమి ఇచ్చాడు, ఆయన దేవుడు ఎలా వాడుకున్నాడు, ఆయన దేవుడు ఎలా పని చేయించుకున్నాడో, ఇంత సంఘం, ఇంత మందిరము ఎలాగొచ్చాయి, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు మనకు ఓ మడి చెబితే మనిషి మాట్లాడలే, ఇంతమంది ఎలాగినారు ఆయన మాట. ఇలా ఆలోచిస్తే కొంచెం మనకు అర్థమవుతుంది కదా, అర్థమవుతుంది కదా. ఆలోచించట్లేదు, నన్నే చూస్తున్నారు పద్దాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా వినండి, 2వ మాటలు ఏం చూసాం ఇప్పుడు మనం? దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ కూడా వచ్చి ఆలకించండి, ఆలకించండి. నేనే చెప్తున్నాను అన్నీ, అయ్యా నేనే మాట్లాడుతున్నాను అన్నీ అని దేవుడు మీతో మాట్లాడుతున్నాడమ్మా. నాకు చూడమ్మా, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు చక్కగా వినాలి, ఆలకించాలి. ఇంకా ఏమన్నాడు చూద్దాం, అది కూడా అవునంటారా?
ఇంకా దేవుడు తన వాక్యం ద్వారాగా ఏమన్నాడో చూడండి. చూస్తే మీకు అర్థమైపోద్ది. అప్పుడు మీరే మీ అంతటా మీరే జాగ్రత్త పడతారు, మీ అంతటా మీరే భక్తిని పెంచుకుంటారు, మీ అంతటా మీరే మీ దేవుని కొరకు నీతిగా నిజాయితీగా యథార్థంగా భక్తితో నడుచుకుంటారు. చాలు, అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు. దేవుడే కదండి ఆశీర్వదించాలి మనుషుల్ని. దేవుడేనా నేనా? దేవుడే కదా ఆశీర్వదించేవాడు, దేవుడే కదా దీవించేవాడు. మరి దీవించే దేవుని మాట ఎలా వినాలి? దేవునిచ్చే దేవుని మాట, ఆశీర్వదించే దేవుని మాట ఎలా వినాలి మనం? ఇదే మనం గుర్తుంచుకోవాలి. ఇశ్రాయేలు వెళ్ళలేదులే, ఆ రోజుల్లో వెళ్ళలేదు, వాళ్ళు నాశనం అయిపోయారు. అందుకే మనం విందాం బాబు, మనం ఆలకిద్దాం. అమ్మా, మనం ఆలకించండి, చక్కగా మీరు భవిష్యత్తులో బాగుపడతారు. మీకు బోళ్ళంతా దేవుడు నిధులు ఉన్నాయి, దాసించాడు దేవుడు. వాళ్ళు కానీ భక్తిలో కానీ ఉంటే నేను అవి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఏమండి, అవి కానీ మీ ఇంటికి వచ్చి అంటే ధనవంతుడు నువ్వే, భాగ్యవంతుడు నువ్వే. చూసే ప్రజలకు ఆశ్చర్యం కలిగితే ఏంట్రా ఆయన ఎలా దీవించబడ్డాడు, ఎలా వచ్చేది నీడికి ఒకసారి? అవును, వస్తుంది. దేవుడి యొక్క ఆశీర్వాదాలు కంటికి కనిపించవు, చెవికి వినబడవు, అవి తెలియని రీతిగా వచ్చేస్తాయి. పైనుంచి కదా వచ్చేది. పైనుంచి వచ్చే వర్షాన్ని ఎవరైనా ఆపుతాడా? ఏం ఆపుతాడా? ఎవరు ఆపలేరు. పైనుంచి కురుస్తుంది వర్షం, దాన్ని గొడుగు పెట్టాడు ఎవడున్నాడు? ఆపేవాడు ఎవడున్నాడు? ఎవడలేడు. దేవుని ఆశీర్వాదం కూడా పైనుంచే వస్తుంది. అందుకు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఈ వాక్యాలన్నీ అర్థం చేసుకోండి. ఈ మాటలన్నిటినీ మీరు అర్థం చేసుకొని మీ హృదయాల్లో పెట్టుకోండి. గతంలో ఏదో విన్నాం, ఏదో ఆలకించాం, అవి లేవు కదా మన దగ్గర. అవి ఏమీ లేవు మన దగ్గర, ఒక్క మాట కూడా లేదు. అవన్నీ ఏదో కొద్దిగా పెడసోని పెట్టి ఆలకించామా, లేకపోతే కొంచెం నిర్లక్ష్యంగా ఆలకించామా, అందుకే మాటలు మన దగ్గర లేవు. కాదు, నేను ఇక్కడి నుంచి దేవుని మాట ఖచ్చితంగా వింటాను. నా దేవుడు నన్ను నీకు ఒక సంగతి చెప్తానన్నాడు. కాబట్టి ఆ సంగతి ఏంటి ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నాతో చెప్పు ప్రభా అని ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తూ ఉంటావో తప్పగా ఈ సంగతులన్నీ నీకు వచ్చేస్తూ ఉంటాయి దేవుని బిడ్డ. అందుకని ఆలకించటానికి సిద్ధంగా ఉండండి, ఆలకించటానికి సిద్ధంగా ఉండండి. లేకపోతే చాలా ఇబ్బంది ఉంది. ఆలకించే మాట కూడా నిర్లక్ష్యంగా ఆలకించాం అనుకోండి, తర్వాత వచ్చే పరిణామం చాలా తీవ్రంగా ఉంది. అది కూడా బైబిల్లోనే ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. దేవుని ఆత్మ ప్రేరేపణతో ఇవన్నీ నాకు దేవుడు చూపించాడు ముందే. నేను అవన్నీ చూసుకొని మీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు మీ ముందర నిలబడ్డాను. అలాగా నేనే గొప్పవాడిని అని చెప్పట్లేదు, అలాగా నేనేదో పెద్దోడిని అని చెప్పట్లేదు. మీకంటే చాలా చిన్నవాడిని, మీకంటే చాలా తక్కువ. ఎలాగంటే మీకు ఏదో 1, 2, 3, 4 చదువని ఉంది, నాకు అది కూడా లేదంటే అప్పుడు ఏమనుకోవాలి? నేను మీకంటే తక్కువడే అన్నట్టేనా? అవునా కదా? 2, 3 చదువుకున్న వ్యక్తులకి అక్షరలేనుడికి ఎలా తేడా? తక్కువ కదా, ఎక్కువ? తక్కువే. ఏమండి, అందుకని కొంచెం ఆలోచించండి దేవుని బిడ్డలారా. 2 3వ మాట చూద్దాం. 3వ మాట చూద్దామా? 3వ మాట చూద్దాం రండి. ఇక్కడికి మళ్ళీ దేవుడు ఏమన్నాడో 65వ కీర్తన మొదటి చదవమ్మా, మొదటి చదవండి ఒకసారి. దేవా, సియోనులో మౌనముగా ఉండుట నెంబర్ 1. తర్వాత అవును, ప్రార్థన. దేవుడు ఎలా అంటాడు బాబు అంటే అప్పుడు మనం ఏం చేయాలా? ప్రార్థనే చేయాలి. అంటే ఇన్నాళ్ళ చేయలేదా అంటే నేను అంటాను ఖచ్చితంగా చేయలేదని వస్తాను. మిమ్మల్ని ఖచ్చితంగా అనేస్తున్నాను, కోపడకుండా. ఎలా చేయలేదంటే, చేయలేదన్న మాటకి దాని భావం కూడా చెప్పేస్తున్నాను. ఎలా చేయలేదంటే నువ్వు ఏకాంతగా చేయలేదు. ఏమండి, దీక్ష కలిగి చేయలేదు. మామూలుగా కూర్చొని యేసుప్రభు తండ్రి నాయన ప్రభా వచ్చాను ఆమెన్ ఆ ప్రార్థన చేసాం, అయిగా దేవునికి ఇష్టమని. హృదయాంతరంగంలోంచి రావాలి అన్నాడు ప్రార్థన. సొప్ప శిక్షణ కానీ మూలుగుల్లోంచి రావాలన్నాడు ప్రార్థన. ఆ ప్రార్థనకి దేవుడు ఏం చేస్తాడంటే స్పందిస్తాడంటే వెంటనే ఆలకిస్తాడు. దానికి ఆలస్యం కూడా చేయడండి. ఇదిగో ఇక్కడ చూడండి ఏమన్నాడు, ప్రార్థన ఆలకించే దేవుడు. చూడండి, ప్రార్థన ఆలకించే దేవుడు అండి నీ దేవుడు.
నువ్వైనా నేనైనా ఇప్పుడైనా సరే ప్రార్థన కానీ చేయటము ప్రారంభిస్తే చాలండి, దేవుడు వెంటనే ఆలకిస్తాడు కదా. దినవృత్తాంతాల గ్రంథములో 6వ అధ్యాయంలో మొదట వచ్చింది చూస్తే, ఏమండి 7వ అధ్యాయం మొదట వచ్చింది చూస్తే, సొలొమోను అనే ఒక వ్యక్తి ఇలాంటి ఒక దేవాలయమును కట్టాడు. సొలొమోను ఒక రాజు, ఆయనేమో సేవకుడు కాదు, యాజకుడు కాదు, పాస్టర్ కూడా కాదు. ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారో విశ్వాసులుగా ఆ టైపు చూడండి. ఆయన ప్రార్థన చేయటము ప్రారంభించాడు. ప్రార్థన చేయటము ప్రారంభిస్తే ఏం జరిగింది అక్కడ చూసారా? ఏం ముగించాడంట? ప్రార్థన ముగించాడు, అంటే చేశాడు, అయిపోయింది, ఆమేనని చెప్పాడు. ఎవరైనా ఉన్నారా సంఘంలోని, మందిరంలోనంటే ఎవరు లేరు. ఇదిగో ఇది రావాలా, ఇది కావాలమ్మా. స్త్రీలు కూడా మీరు ఆలోచించండి, మీరు కూడా పెద్ద పట్టించుకోవట్లేదు ప్రార్థన అంటే. అది మీ ఇష్టం, దేవుడు వాక్యపరంగా చెప్పవరగా అది పాటిస్తారా మీరు దీవించబడతారు, పాటించరా తర్వాత దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు, నేను చెప్పకూడదు అన్నమాట. ఏమండి ఆయాల మందిరములో ఎవరున్నారు? సొలొమోను ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఎందుకు వచ్చాడు చెప్పండి? ప్రార్థన చేయడానికి వచ్చాడు. అంటే ఈయన నమ్మకం ఏంటి అసలు? ఈయన యొక్క ఆలోచన ఏంటంటే, సొలొమోను ఆలోచన ఏంటి? నేను ప్రార్థన చేస్తే నా దేవుడు ఆలకిస్తాడు. ఇది నమ్మాలా, ఈ నమ్మకంతో ఉండాలా. ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి నమ్మకం ఉండాలా. ఇప్పుడు చూడండి, సొలొమోను ప్రార్థన చేసి ముగించిన వెంటనే అగ్ని ఆకాశంలో దిగి, దానబలి అంటే దేవుని కొరకు అర్పించిన గొర్రెలు ఉన్నాయి, దానబలిని ఇతరమైన బలులను చూడండి, అగ్ని వచ్చేసిందండి. ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని చూసారా? ఒకవేళ అగ్ని ఇప్పుడు వచ్చేసింది అనుకోండి మన మధ్యలోనికి, మనం ఏమనుకుంటాం? కాలిపోతారో అని పారిపోతాం, అంతేనా? ఒకవేళ అగ్ని దిగి వచ్చింది అనుకుందాం ఉదాహరణకి, మనం వెంటనే ఏమనుకుంటాం? ఇప్పుడు ఉదాహరణకి మన ఒక విమానం కూలిపోయింది కదా, ఆ విమానం కూలిపోయిన విమానం ఏమైంది? కాలింది, మంటలు వచ్చిన అందరూ లోపల ఉండి ఏమయ్యారు? బాగున్నారా? మొత్తం 240 ఇద్దరు బూడిదైపోయారు. అంటే అగ్ని వస్తే అంత ప్రమాదం ఉంటుంది. కానీ సొలొమోను ప్రార్థన చేస్తే మనుషులను దహించే అగ్ని కాదది. దేవుని కొరకు అర్పించిన గొర్రెలు, మేకలు, ఎద్దులు ఉన్నాయి కదా ఆలయంలో, అర్పించేశాడు. అర్పించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ముగించగానే ఏమొచ్చింది? ఆకాశం నుండి అగ్ని వచ్చి దహించింది. అగ్ని వచ్చిందా? ఇంకేమైనా వచ్చిందా? చూసారండి? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుని యొక్క తేజస్సు మందిరము నిండా నిండిపోయిందంట. దేవుని యొక్క తేజస్సు అంటే దాని భావం ఏంటి? తేజస్సు అనే మాటకు అర్థం ఏంటి? వెలుగు, అవునా? అంటే ఒకవేళ సొలొమోను గారు కాలములో లైట్లు లేవా చర్చిలోని? ఒకవేళ లేవేమో అనుకుందాం, చెంత పాతకాలం కదా ఇది. మన కాలంలోనే లైట్లు లేవు, ఉన్నాయా? కొరకున్నప్పుడు నైట్లోనే కరెంట్ ఉందా? ఏమేహాను కరెంట్ ఉందా? నీకు తెలీదా? నీకు తెలీదా పాకల సంగతి? అయ్యో, ఏడు సంగపేద గారు పాకలో ఉన్నప్పుడు లైటింగ్ ఉందా? మనకే లేదు, చీకట్లో ఉండేవాళ్ళు, దేవుబొట్లు వెలిగించుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఈ కాలంలో అలాగుంటే మరి పూర్వకాలం ఎలా ఉంటుంది అప్పుడు చెప్పండి? అసలు లైటింగ్ లేనే లేదు. పూర్తిగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. అంటే అలాంటి చీకటి గల మందిరములో తేజస్సు అంటే దేవుని యొక్క వెలుగు ఎందుకు వచ్చిందంటారు? ప్రార్థన చేసినందుకు. అలాగా వెలుగు వచ్చి ఆయన ఏం చేసింది అని అంటే, యోహాను సువార్తలో మనం చదువుకోవాలి. ఏమండి? ఆ వెలుగు మనుషులకు జీవమిచ్చింది. యోహాను సువార్త 1:2-3 ఉంటుంది కదమ్మా. అదిగో చూడండి, ఎవరిలో జీవం ఉంది?
దేవునిలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. దేవునికి స్తోత్రం. ఇది వరుస. అంటే ఈరోజు నువ్వు ఆలకించే మాట ఎవరి మాట అనేది నమ్మాలి? దేవుని మాట. రైట్. దేవుని మాటలో ఏముందని నమ్మాలి? జీవముంది. ఆ జీవములో ఏముంది? వెలుగుంది. అంటే చీకటి లోకం కదా ఇది, చీకటి మందిరము. ఆ జీవము ఇక్కడికి వచ్చింది. ఆ జీవం ఏమైంది? వెలుగైపోయింది. ఎవరి కోసం ఇలాగా మారింది ఇదంతా అంటే ఒక సొలొమోను కోసమే. ప్రార్థన చేసిన వ్యక్తి, ప్రార్థన పట్టుదలతో చేశాడు, ప్రార్థన ఆసక్తితో చేశాడు, ప్రార్థన ఏకాంతంగా చేశాడు. ఎవరో రావాలని చూడలేదు, ఎవరో ఉండాలని చూడలేదు, సంఘం అంతా మందిరంలో ఉంటే బాగుని ప్రార్థన చేస్తాను అనుకోలేదు. ఒక్కడు ఒంటరిగా ప్రార్థన చేశాడు. దీన్ని ఏమంటారంటే ఏం ప్రార్థన అంటారు దీన్ని? ఏకాంత ప్రార్థన. ఎవరికి తెలియదు అనమాట. మీరు నమ్మరు. అలాగ చేసినవాడు నేను, అలాగ చేసినవాడు. ఎక్కడ చేశాను అని మీకు చెప్పాలంటే కొంతమందికి చూపించిన స్థలాలు నేను వచ్చారు. ఇది అవా కాదనా, వీళ్ళు చూడండి, వీళ్ళు తెలివితే ఎలా ఉన్నాయో. పాస్ గారు చెప్పేస్తున్నాడు ఊరుగా చూడిపిద్దామని అడిద్దామని వచ్చారు నలుగురు. మరి ఏం చేయాలా? చూపించాలా లేదా? చూపించాను. వాళ్ళు మీకు చెప్పారా? ఎవరికైనా మీకు చెప్పరు. ఎందుకంటే అది నిజం కదా. నిజం చెప్పకూడదు ఎవరికే. అబద్ధం అయితే అల్లేసుకుంటుంది కానీ లోకం, నిజం మాత్రం దేవునికి స్తోత్రం. చెప్పపోయినా పర్లేదు, దాచుకున్నారు కదా, చూసిన లేకు నమ్మారు కదా, చాలు. నలుగురని నమ్మితే చాలు. నాకు అది అతృప్తి. నాకు ఏమంటే నేను ఒంటరిగా ప్రార్థన చేసిన స్థలాలు బయట ఉన్నాయి. ఒంటరిగా ఒక్కడగా వెళ్ళి ప్రార్థన చేశాను, బలం పొందుకున్నాను. ఆ బలంతో ఇప్పుడు మీ ముందా నిలబడ్డాను. ఇవన్నీ ఆ బలంతోనే వస్తున్నాయి బయటికి. ఏమండి ఇప్పుడు చూడండి, ప్రార్థన చేశాడు సొలొమోను. సరే, ఆయన పక్కన పెడదాం ఇప్పుడు కదా, సొలొమోన్ని పక్కన పెడదాం. మన సంగతి అంటే మనం ఇప్పుడు ప్రార్థన చేస్తాం అనుకోండి. ఒకవేళ ఈ వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తాం అనుకోండి. మరి ప్రార్థన చేస్తే దేవుడిని ఏం చేస్తాడో నీకు తెలియాలి కదా. తెలియాలా లేదా? ఏం బాబు, తెలుసుకోండి, మంచిది. ఇప్పుడు నా మాట వింటే నీకెంతో మేలని మొదటి మాటలో చూసాం. రెండో మాటలో ఏం చూసాము? దేవుని యందు భయభక్తులు గల వారులారా మీరందరూ వచ్చి ఆలకించండి చూసాం. ఆలకించిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తానని చూసాం. మరి ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడంటే అక్కడ సొలొమోను దగ్గరికి వెళ్తే మహిమ వచ్చింది, ఎలుగు వచ్చింది, ఆలయం నిండా కమ్మిందని అక్కడ చూసాం వాక్యంలో. కానీ ఈరోజు లైటింగ్ ఉందని ఎలుగు రావాలని అవసరం లేదు. ఏం బాబు, ఈరోజు మందిరం నిండా లైటింగ్ ఉంది కాబట్టి ఎలుగు రావాలని అవసరం లేదు. రావాలంటారా? రానవసరం లేదు. లైట్లు వేసేసుకుంటాం, వెళ్తురు వచ్చేస్తుంది. అది దేవుడు మనకి ఇచ్చిన వరం. అది అవునంటారా కదంటారా? నేను లోకానికి ఎలుగే ఉన్నాను యేసుప్రభు చెప్పాడు. ఆ ఎలుగే ఈ బలుపు అనుకోవడమే. ఎలుగు యేసుప్రభు ఇచ్చేసాడు, నాకు ఎలుగు అవసరం లేదనుకోవచ్చు నువ్వు కదా. ఒకవేళ జీవం అనుకో, జీవం కూడా నాకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నేను రక్షించబడ్డాను, నేను రక్తంలో కడగబడ్డా, నాకు జీవం ఇచ్చేసాడు దేవుడు. సరే, ఈ రెండు వచ్చేసినట్టు అనుకోండి. అంటే మీరు ప్రార్థన చేస్తే మీకు మీ దేవుడు ఏమిస్తున్నాడు అన్నది మీకు తెలియాలి. కాబట్టి ఆ మాట కూడా నేను చూపిస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా. దేవుని వాక్యాన్ని బట్టి చూద్దాం. 67వ కీర్తన 2వ వచనం కానీ చదవండమ్మా. దేవునికి స్తోత్ర జప. 4వ మాటలో ఏం చెప్పారని ఇప్పుడు? దేవుడు మమ్ములను కరుణించాడు, మమ్ములను ఆశీర్వదించాడు, ముఖ కాంతి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎన్ని వచ్చాయి చెప్పండి. ఇప్పుడు నువ్వు ఈ ఆలయంలో ప్రార్థన చేశావు, ముగించుకున్నావు. నీ ప్రార్థన ఆలకించే దేవుడు నీకు ఎన్ని ఇచ్చాడని చెప్పాడు ఇక్కడ? 3. 1 కరుణించాడు, 2 ఆశీర్వదించాడు, 3 ఆయన ముఖ కాంతి నీ మీద
ప్రకాశింపజేస్తున్నాడు. మీరు నమ్ముతున్నారా? ఇంకా చీకట్లో ఉన్నారనుకుంటున్నారా? నో, చీకట్లో లేరు మీరు. దేవుని యొక్క ముఖ కాంతి మీ మీద ప్రకాశిస్తుంది. అందుకు నువ్వే ఎలా ఉండాలో నువ్వే సిద్ధపరచుకో, నీకు నువ్వే జాగ్రత్త పడు. ఎందుకంటే ఇది దేవుని మాట కదా. దేవుని మాటలు వినేవారు ఎవరైనా సరే ఆశీర్వదించబడతారు. దేవుని మాట ఆలకించేవారు ఎవరైనా సరే దీవించబడతారు. దేవుని మాటలు పెడచెవిని పెడతారు చూడండి, వారు ఏ నాటికి లేదు. ఇది నిజం, ఇది వాస్తవం. బైబిల్ చూపిస్తాను ఇప్పుడు ఆ మాట. ఇప్పుడు దాకా మీరు ఆలకించే వాళ్ళ గురించి విన్నారు కదా. ఆలకించే వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? గొప్ప మేలు చేస్తా అన్నాడు. ఒకవేళ ఆలకించలేని వాడు, బాబు ఈ మాట కూడా చెప్పాలి కదా, ఇప్పుడు ఇది కూడా తెలియాలి కదా. ఇది కూడా చూద్దాం మరి బైబిల్ చూడాలని. ఇప్పుడు దాకా మీరు ఆలకించారు అనుకుంటున్నాను నేను, ఆలకించిన మాట హృదయంలోకి వెళ్ళిందని అనుకుంటున్నాను నేను. దేవుడు ఆలకించే ప్రార్థన మీరు చేస్తారని ఇక్కడి నుంచి నమ్ముతున్నాను నేను. అలాగైతే మిమ్మల్ని దేవుడు కరుణిస్తాడు, ఆశీర్వదిస్తాడు, తన ముఖ కాంతిని మీ మీద ఉదయింపజేస్తాడు, ప్రకాశింపజేస్తాడు. అది మంచిది. కానీ ఒకవేళ మాట వినకుండా, మాటను అంగీకరించకుండా, ఉదాహరణకి మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని మాట వినలేని వాడు చేస్తాడా ప్రార్థన? ఏమ్మా చేస్తాడా? ఇక్కడ చెప్పండి, చేయడా? దేవుని మాట వినలేనివాడు ప్రార్థన చేయడు కదా. చేస్తాడా? చేయడా? చెయ్యడు. ప్రార్థన చేయనివాడికి దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటాడు? దీవెని ఇవ్వాలనుకుంటాడా? ఆశీర్వదించాలనుకుంటాడా? అభివృద్ధి పరచాలనుకుంటాడా? దేవుని ఎలుగిస్తాడా? ఇవ్వడా. మరి ఏం చేస్తాడో చూద్దామా? చూడాలి. ఆ మాట చెప్పి ముగించేస్తాను, టైం కూడా అయిపోయిందండి. అవునా? సింపుల్గా ఉంటుంది బాగా వాక్యం. జాగ్రత్త చూడండి. ఇప్పుడు 79వ కీర్తనకు రండి. ఇప్పటిదాకా మాట ఆలకించిన వారికి దేవుడు ఏమిస్తాడో అన్నది చూశారు. ఇప్పుడు మాట వినకుండా ఏమండి, వ్యతిరేకించేవాడైనా, తిరుగుబాటు చేసేవాడైనా, నిర్లక్ష్యంగా ఉండేవాడైనా, ఎప్పుడు ఇంతేలేరా అలా చెబుతూ ఉంటాడు కానీ ఆయన ఎప్పటి నుంచి వెళ్ళట్లేదు మనం ఈ వాక్యము అంటారు చూడండి. అలాంటి వాళ్ళు కూడా చూడండి ఎలాగుంది ఇక్కడ వాక్యంలో. చూద్దాం ఇప్పుడు 79వ కీర్తన 6వ వచనం చూడండి అమ్మా. ఏమా చూడండి, ఇక్కడ గమనిస్తున్నారా? మిమ్మలను నిన్ను ఎరగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి, దేవుని నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యాల మీద. అబ్బా చూడండి, ఎవరక్కడ? నిన్ను ఎరగని అన్యజనులు. ఒకటి, నీ నామమున ప్రార్థన చేయలేని ప్రజలు. వారి దేశాల, రాష్ట్రాల, కుటుంబాల, గ్రామాల అనేది తర్వాత సంగతి. కానీ ఈ ప్రార్థన చేయకుండా, ఏమండి, దేవుని నామాన్ని ధరించుకోకుండా, దేవునికి లోబడకుండా, దేవుని మాట వినకుండా తిరుగుతున్నారు చూడండి లోకములో. వీళ్ళ మీదకి ఏం పంపిస్తాడు దేవుడు? ఉగ్రత. దేవుని ఉగ్రత అండి. అది ఏ దేశం మీదకి వెళ్తే ఆ దేశం నాశనం. ఇంకా మన దేశం మీదకి రాలేదు. ఎందుకో మీరు చెప్తారా? నేను చెప్పనా? ఎందుకో చెప్పనా? మన దేశంలో ప్రార్థన చేసే భక్తులు చాలామంది ఉన్నారు. మిగతా దేశాలలో లేరు. పాపం చేసే వాళ్ళు ఉన్నారు. అందుకే రగిలిపోతున్నాయి, తగలబడిపోతున్నాయి. మీరు చూస్తున్నారు లేదు కానీ, ఏమండి, ఇంకా ఏమేం జరుగుతుందో చూడండి. నేను చూస్తాను వార్తలు, ప్రపంచంలో ఏం జరుగుతుందో నేను చెప్పేస్తాను అన్నీ. నిజంగా బైబిల్లో చెప్పినట్లుగా మీకు తెలియని సంగతి ఒకటి నేను చెబుతాను. నేను చూసింది, సముద్రంలో ప్రయాణం చేసే ఓడలో మన పోయిన 2 నెలల కిందట నేను చూసిన వార్తల్లోని సముద్రంలో ప్రయాణం చేసే ఓడలు, అరేబియా సముద్రం, బంగాళా సముద్రం, ఇంకే సముద్రం అంటే కానీ 2 నెలల్లో ఇక్కడి నుంచి అంత దూరం పెద్ద పొడుగైన ఓడలు
రవాణా చేసి అంట, లగేజ్ తీసుకెళ్ళి వాళ్ళంట. అవన్నీ ఏమైపోతుందా, తగలబడిపోయి ఎలా మునిగిపోతున్నాయి. ఇది నిజమో మీరు నమ్మాలి. నేను చూశాను కళ్ళారా, టీవీలో చూపించారు, వార్తల్లో. బైబిల్ చెబుతుంది ఓడల్లో 3/3 నాశనం అయిపోతుందని. కానీ అయినా రేపు ఎప్పుడో చెప్తానండి మీకు, సముద్రంలో చేపల్లో 3/3 కూడా నాశనమే. ఆ లెక్కలు చెప్తాను, బైబిల్లో ఉందంతా చెప్తాను తర్వాత ఎప్పుడైనా. చూడండి, ఇప్పుడు ఎవరిని గురించి దేవుని ఉగ్రత వస్తుంది? ప్రార్థన చేయకుండా ఉంటారు చూడండి, వారి మీద ఉగ్రత వస్తుందమ్మా. జాగ్రత్త, మీరు కూడా జాగ్రత్త పడండి విశ్వాసులు. మరి ప్రార్థన చేస్తున్నారా, మీరు పాపం చేస్తున్నారా మీకు తెలియాలి ఇక. మరి అంతేనా? ప్రార్థన చేయకపోతే ఏంటి, పాపమేనా? ప్రార్థన చేయకపోతే పాపమా పుణ్యం అంటే ఏం చెప్తారు మీరు? అది కూడా నేను చూపిస్తాను, మీరు జాగ్రత్తగా చదువుతారా? ఈ వాక్యం అలా పట్టుకోమ్మా. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం చదువుతారు ఒకసారి. మొదటి సమూయేలు. బాగినాలు అందరూ అమ్మా తీయండి, బైబిల్ తీయండి, అందరూ బైబిల్ తీయండి, అందరూ చదువుకున్న వాళ్ళందరూ బైబిల్ తీయండి ఒకసారి. ఆడవాళ్ళు కూడా తీసారా? ఏమా తీసారా అందరూ? ఇప్పుడు మీ మట్టి మీరు చదువుకోండి ఒకసారి మీ మట్టి మీరు చదువుకోండి. మీ మట్టి మీరు చదువుకున్నారా? 12:23 సమూయేలు మొదటి గ్రంథం. ఎక్కడా అడుగుతున్నా పక్కన ఇక్కడ చదివారా లేదా? అందరూ చదివారా? మీరు చదివారా? మేన వెనకాల చదవలేదు? చదివారా? ఇలా బుర్రపడి నాకు కనపట్లేదు, నాకు కళ్ళు కనపట్లేదు సరిగా. చదివారా? ఏమని ఉందో చెప్పండి మీరు అందరూ. ప్రార్థన చేయకుండా మానేస్తే ఆలోచించారు. ఇప్పుడు ప్రార్థన చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎత్తండి అంటే ఎంతమంది ఎత్తారు చేతులు? ఎవరు ఎత్తరు, కానీ చేయట్లేదు. అవునా కదా? అంటే అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఒకవేళ నేను చేయలు ఎత్తమంటే ఎత్తరు, నాకు ఆ సంగతి తెలుసు, అందుకని ఎత్తమన్నాను. ఇక్కడ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయము 23వ వచనంలో ఏముందంటే, నేను మీ మట్టుకు నా మట్టుకు నేను మీ విషయమై ప్రార్థన కానీ చేయటం మానేస్తే నేను యెహోవా దృష్టికి పాపము చేసిన వాడును అంటున్నాడు సమూయేలు. మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేయలేదు అంటే ఎన్నిసార్లు పాపం చేశారు? ప్రార్థన చేయని రోజులు ఎన్ని రోజులు ఉన్నాయి మీ జీవితాల్లో? తెలుసు, నాకు చెప్పొద్దు, మీ అంతా మీరు అనుకోండి. అయ్యో బాబోయ్, ఏంటి ప్రార్థన చేయకపోతే పాపమా? అదేంటి? వ్యభిచారం చేస్తే కదా పాపము, దొంగతనం చేస్తే కదా పాపము, ఎవరైనా హత్య చేస్తే కదా పాపము. ఇదేంటి ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే? పాపమే. ఎవరు ప్రార్థన చేయకపోతే పాపము? క్రైస్తవులు అన్నవారు, విశ్వాసులు అన్నవారు, దేవుడు నమ్ముకున్నవారు ప్రార్థన చేయకపోతే పాపము. ఒకవేళ అన్యుడు పాపం ప్రార్థన చేయకపోతే ఆ లెక్క వేరుగా ఉంటుంది. అది అన్యుడు ప్రార్థన తెలియదు కదా ప్రార్థన చేయాలని. ఇందాక ఒక ఇంటికి వెళ్తే ఒక అన్యుడు వచ్చాడు, పక్క అన్యుడే, భయంకర అన్యుడు. ఆయనతో చాలాసార్లు నేను వాక్యం మాట్లాడగానే ఆయన వ్యతిరేకెత్తున్నాడు నన్ను. సరే వదిలేసాను నేను. నీ బంధువే అక్కడికి వచ్చాడు, మన వాళ్ళ అన్నయ్యమ్మ అండి. అంటే వాదనే కాదు కానీ మాటలు అనుకున్నాను, చిన్న చిన్న మాటలు. సరే ఆయన కూర్చున్న కుర్చీలోని నేను కూర్చున్నాను. నేను లేచేమో ప్రార్థన చేస్తున్నాను, ఆయన ఏమో ఇలా చూస్తున్నాడు నాకు. అంటే ఆయన అన్యుడు కాబట్టి ప్రార్థన చేయడం తెలియదు కాబట్టి ఆయన చేయకపోయినా పర్లేదు. మరి అక్కడ ప్రార్థన ఎవరు చేయాలా? క్రైస్తవుడిగా విశ్వాసగా నేను చేయాలా లేదా? చేయాలి. చేయకపోతే ఏంటి? పాపము. మరి పాపానికి జీతం ఏంటి? మరణము. మరణానికి జీతం ఏంటి? నిత్య నాశనం. నాశనంకి వెళ్తావా? ప్రార్థన చేస్తావా? చెప్పరా? ప్రార్థన చేస్తారా? నాశనంకి వెళ్తారా? నాశనంలోకి వెళ్ళే వాళ్ళందరూ ప్రార్థన చేయొద్దు, మంచిది. ప్రార్థన చేయకండి. నేను చెప్తున్నా అన్నమాట సొంతంగా. నాశనానికి వెళ్దాము అనుకున్న వారందరూ ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు. నేను నాశనానికి వెళ్ళను బాబోయ్,
అది నరకము. అగ్ని ఆరదు, పురుగు చావదు. చచ్చిన తర్వాత కూడా నేను యాత్ర పడవలసిందేనా? బ్రతుకున్నప్పుడు ఏదో ఆ శోధన ఈ శోధన ఈ కష్టం ఆ కష్టం అనిపిస్తున్నాను, మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా నరకమేనా? నేను అలాగ వెళ్ళను బాబోయ్ అంటే నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోవడం చాలా పెద్ద ప్రమాదం అండి. ఎందుకంటే ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నానని చెప్పాడు కదా. ప్రార్థన ఆలకించేవాడు నేను ఉన్నానమ్మా, నువ్వు ప్రార్థన చేయి. భూమి మీద ఉన్నప్పుడు లేదు, ఆలయంలో ఉన్నప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయి. నేను ఆలకిస్తున్నాను కదా, నేను ప్రార్థన ఆలకించే దేవుడిని కదా. నువ్వు ప్రార్థన చేయకుండా నేను సాయం చేయమంటావేంటి? నువ్వు ముందు ప్రార్థన చేయి, కళ్ళు మూసుకొని మోకాళ్ళు పోని ఒంటరిగా వచ్చి ఏకాంత ప్రార్థన చేయి, దీక్ష కలిగిన ప్రార్థన చేయి. ఆ రోజు అన్నగారు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోలేదా? నేను సహాయం చేయలేదా? అబ్రహాం గారు బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తే నేను ఆయన దీవించలేదా? మరి నువ్వేంటి ప్రార్థన చేయకుండా దీవించమంటావు? ప్రార్థన చేయకుండా ఎలా దీవించబడతామండి? ఏమో ప్రార్థన చేయకుండా దీవించబడతారా మీరు? అంత భక్తి ఉందా మీ దగ్గర? అంత విశ్వాసం ఉందా? అంతమాని ఇయ్యే కదా ఆరాటం పోరాటం. ఓ అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి పరుగులే కదండి. ఒకవేళ నువ్వు మంచి భక్తి పరులై ఉండి మంచి నమ్మకస్తులై ఉండి దేవునికి నీకున్న సంబంధాన్ని ఇంకా లోకంతో పెట్టుకోకుండా మనుషులతో పెట్టుకొని ఉంటే నువ్వు భక్తి పరులు అయితే ఒకవేళ నువ్వు ప్రార్థన చేయని పర్లేదు, దేవుడు దీవిస్తాడు. కానీ అది లేవు కదా మన దగ్గర. ఈ ఆరాటం పోరాటం ఎక్కువ ఉంది కదా. అక్కడిక్కడ పరిగెడతా ఉంటావు, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? మరి అప్పుడు ఏం చేయాలి? నువ్వు నీకు సమయం దొరికినప్పుడైనా ఏమండి, నువ్వు మందిరానికి వచ్చే టైం అయినప్పుడన్నా దేవుని గురించి ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన చేసుకుంటే నిన్ను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు నువ్వేమిన్నా? ఒకటి, దేవుని మాట ఖచ్చితంగా వినాలి. రెండు, ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. అంతే. నీకు రోగం వచ్చిందో అందుకే ప్రార్థన చేయాలని లేదు అక్కడ. ఏమండి, నువ్వు ప్రార్థన అసలు మానకూడదు. ఇప్పుడు ఉదాహరణకి ఆకలిస్తే మనం రోజుకి తింటున్నాం కదా, ఆపుతున్నావా? ఎన్ని పనులున్నా తిండి మాత్రం ఆగదు. అలా అయిపోవాలి ప్రార్థన కూడా. నేను మానను, నేను ప్రార్థన చేసుకుని వస్తాను బయటికి, నేను ప్రార్థన చేసుకుని వస్తాను వ్యాపారానికి, నేను ప్రార్థన చేసి వస్తాను ఏటకి, నేను ప్రార్థన చేసుకొని నేను బయటకు వస్తాను, నేను ప్రార్థన చేయకుండా రాను, అయితే ఆగునేది పొద్దుపో అనాలి మనం. అలా ఖచ్చితంగా తీర్మానాలు ఉండాలండి. లేకపోతే చాలా పెద్ద పనులు ఉన్నాయి బాబు, చాలా పెద్ద పనులు. మాట వినకపోతే చాలా నాశనం ఉందయ్యా. ఇదిగో ప్రార్థన చేయకపోతేనే ఉగ్రత ఆ దేశం మీదకి వచ్చేసిందండి. ప్రార్థన చేయని వారు ఎంతమంది ఉన్నాం? మరి ప్రార్థన చేయకుండా ఎంతమంది బతుకుతున్నాం భూమి మీద? ఇంకా ప్రార్థనలో ఉండకుండా, ప్రార్థనకు రాకుండా, మందిరానికి రాకుండా, దేవుళ్ళు ఉండకుండా నువ్వు ఇష్టం వచ్చేట్టుగా ఆయన లోకంలో ఉంటే దేవుడు ఎలా దీవిస్తాడు? దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడండి? ఏముండవు. నువ్వు అనుకున్నావు కష్టపడుతున్నాను, నాకు వస్తుంది కొద్ది గొప్ప అనుకుంటున్నావు, ఉండదు, అది పోతూ ఉంటుంది. అయ్యో ఆలోచించండి. నీకు వచ్చేది నువ్వు కష్టపడి పని చేస్తున్నావు కదా, ఏదో కూలి పని, నాలుగు పని, వ్యాపారం, సొంతలో ఆటకు వెళ్తున్నావు కదా, సరే ఏదో కొంత వస్తుంది అనుకో ఉదాహరణకి. కానీ నువ్వు ప్రార్థన చేయకపోతే ఆ కష్టార్జితము ఎక్కువ కాదు, దానికి తగ్గ ఖర్చులు ఉంటాయి, దానికి తగ్గ కాలం ఉంటుంది, కారిపోతూ ఉంటాయి అన్నీ. అగ్గయ్య గ్రంథంలో ఉంది ఆ మాట. ఏమండి, అగ్గయ్య గ్రంథంలోనే ఆ వాక్యం ఉంది. ఏది? నువ్వు కష్టపడి సంపాదించే ధనము ఏమవుతుందో ఒక్కసారి ఆ వాక్యం చదవండి బాబు. అగ్గయ్య గ్రంథం 1వ అధ్యాయము 4-3 వచనంలో చూడండి, ఆ మాట ఉంటుందమ్మా. మీ ధనము, మీ కష్టార్జితం. ఇంకా కిందకి చదువు, అక్కడి నుంచి చదువురా. ఇత్తునను కొంచెమే పండును, భోజనము చేయన అనుకున్నా ఆకలి తీరగా ఉన్నది, పానము చేసినను దాహము తీరగా ఉన్నది, బట్టలు కప్పుకున్నాను ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనును. జీతము ఎక్కడేశారంట? అగ్గయ్య గ్రంథం దొరికిందా? జీతము అంటే సంపాదించావు కదా, ఎంతో కొంత వచ్చింది, నీ భాగం ఎంత అంటే 10,000 అంటావు అనుకో. అమ్మ పనికి వెళ్ళే కదా ఎంత వచ్చిందని అంటే 900 ఇచ్చారంటావు అనుకో. అమ్మ రైలుపేటకి వెళ్ళే కదరా ఎంత వస్తుందంటే 10-12 వస్తుంది అనుకో.
అవునే ఇలా ఎన్ని వస్తున్నాయి, ఎన్ని జీతాలనే కదా, జీతాలే. కానీ ఈ జీతం ఎక్కడేస్తున్నావు అంటున్నాడు, సిరిగిపోయిన సంచులు వేస్తున్నామంట. అది నీకు తెలియదు ఆ సంగతి. సిరిగిపోయిన సంగతి నీకు తెలియట్లేదు అంటే అర్థం ఏంటి చెప్పనా, దానికి సంబంధించిన రోగాలు వ్యాధులు అలా పోంచుంటున్నాయి. అదేమ్మా మీకు అర్థం అవట్లేదు. ఆ పాఠం ఏదో వచ్చింది, ఎవడో పెట్టాడు, ఇలా చెబుతున్నావే కానీ అరే దేవుడు నన్ను ఇలా శిక్షించాడు, నేను ప్రార్థన చేయకపోవటం వల్ల అనుకుంటలేదు నువ్వు. జీతం వస్తుంది కానీ సంచిలో వేసావు. ఏ సంచి అది, కింద సిల్లు ఉంది, అదే నువ్వు కనిపెట్టలేకపోయావు. వేసిన డబ్బులు కారిపోయి తర్వాత మళ్ళీ చూసావు, చూస్తే డబ్బులు లేవు. ఇదేంట్రా 10,000 వేసాను అందులోని సంచిలోని ఏ అంటే ఎవరినడితే అక్కడ ఎవడ దొరికాయి అంటారు. ఎవడు దొరికాయి అంటాడు, నాకు దారిలో దొరికాయి అంటాడు. నా అంటే ఇస్తాడాడు ఎవడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఏంటంటే భక్తిహీనతమైన పనులు. అంటే దేవుని భయం లేకుండా చేసే పనులు ఇవి, ప్రార్థన లేకుండా చేసే వ్యవహారాలు ఇవి. అది లేకుండా ఇలా చేస్తే నువ్వు ఎంత కష్టపడినా, ఎంత ప్రయత్నించినా, ఎంత పని చేసినా ఫలము ఎక్కువ కాదు. ఆపోడు మళ్ళీ రెండో పూటకి ఏముండదు మన దగ్గర. అది మీరు గమనించాలా. అలా ఉండకూడదు. మీరు సమృద్ధిగా తినాలి, తినగా మిగలాలి, మిగిలింది ఆదాయంగా కనబడాలి. నీకు పర్వాలేదురా ఈ సంవత్సరం నాకు మిగిలాయి, పర్లేదు ఈరోజు మాకు బాగా దొరికాయి, పర్లేదురా రూపాయి తెచ్చుకుని ఇంట్లో ఉంటుంది అనే తృప్తి నీకు రావాలి కదా. రావాలంటే నువ్వేం చేయాలా, దేవుని మాట ఖచ్చితంగా వినాలి. రెండవది దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేయాలి. అంతే, ఇంకేం లేదు. ఇక మాట విను, ప్రార్థన చేసుకో, చాలు. ఇక అంతకంటే నువ్వు చేసేది ఏమీ లేదు దేవుని కొరకు. ఇంక దేవుని కొరకే పెద్ద పెద్ద కార్యాలు చేయనవసరం లేదమ్మా. దేవుడు అలాంటి కార్యాలు చేయించుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేయించుకుంటాడు దేవుడు, వాళ్ళు చేస్తారు వాళ్ళు. కానీ నువ్వు ఈ 2 పనులు మాత్రం తప్పక చేయాలా. ఒకటి మాట వినటము, 2 ప్రార్థన చేయటము. నీ పనిగా పెట్టుకోండి. రాబోయే కాలములో గొప్ప మేలు మీరందరూ పొందుదురుగాక. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే రండి, టైం 12 అయింది. సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారా? సాక్ష్యం